అడగలేదు, వచ్చి దరఖాస్తు ఇవ్వలేదు. మొన్న దశాబ్ది ఉత్సవం ప్రారంభమైతే కేసీఆర్ గారే స్వయంగా ఆయనకు ఎవ్వరని చెప్పలే, ఎమ్మెల్యేలు చెప్పలే, ఎంపీలు చెప్పలే, ఎవరో వచ్చి ఆయనకు ఐడియా ఇయ్యలే. ఆయనకు మీ పట్ల ఉన్న ప్రేమ ఎట్లాంటిది అంటే 3000 రూపాయల పెన్షన్ అప్పటికే దేశంలోనే అత్యధికం మీకు తెలుసు. కానీ జూలై మాసంలో కేసీఆర్ గారే స్వయంగా ప్రకటించినారు, మీరు అడగకపోయినా దివ్యాంగులైన మా అన్నదమ్ములకు అండగా ఉండాలని చెప్పి భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు ఎవరు ఇవ్వని విధంగా 4016 రూపాయల పెన్షన్ ఇస్తున్న ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్. రేపు మళ్ళీ గెలిచిన తర్వాత మీ అందరి దయతో ఆశీర్వాదంతో మళ్ళీ తప్పకుండా గెలుస్తాం. అందులో ఎలాంటి అనుమానం కూడా నాకైతే లేదు. మీ ఆశీర్వాదాలు, మీ ఆశీస్సులు, మీ ఆశీర్వాదాలతో తప్పకుండా గెలుస్తాం. కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి అవుతారు. తిరిగి ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ గారు మొన్ననే ప్రకటించినారు 4000తో ఆగకుండా, ఇప్పటికే దేశంలో అత్యధికం, కానీ 4000తో ఆగకుండా మీ పెన్షన్ను కూడా 6016 రూపాయలు చేస్తానని చెప్పిన నాయకుడు మనసున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇవాళ చాలా మంది చాలా మాట్లాడుతూ ఉన్నారు, ముఖ్యంగా కాంగ్రెస్